హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో అంటే చాలామంది కమెంట్ బాక్స్లో క్వైరీస్ పెడుతున్నారు, కాకపోతే అందరికీ కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాము. సో చాలా కామన్గా అడిగే క్వశ్చన్స్ అనేది కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము, దాన్ని మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, మేడం మాకు సర్వైకల్ స్టిచ్ వేశారు, మాకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? మేము ఏమీ ఎక్సర్సైజెస్ చేయముగా. స్వరూప గారు అడిగారండి క్వశ్చన్. సో స్వరూప గారు, అంటే సర్వైకల్ స్టిచ్ చేసినంత మాత్రాన మీరు ఏమీ ఎక్సర్సైజెస్ చేయకూడదు అనేది అయితే ఏమీ లేదు. మీరు మామూలుగా రెగ్యులర్ వాక్ చేసుకోవచ్చు అండ్ యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, కొంచెం పెల్విక్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అవి కూడా చేయొచ్చు, అంటే లైక్ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అవి చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే లైక్ సర్వైకల్ స్టిచ్ దేనివల్ల వేసారంటే ప్రీవియస్గా మీకు ప్రీటర్మ్ డెలివరీస్, నెలలు నిండకుండానే డెలివరీ అయినందువల్ల సర్వైకల్ స్టిచ్ చేసిన, లేదు ట్విన్ ప్రెగ్నెన్సీ, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళకు, అంటే మీకు ట్విన్స్ అలా ఉండి సర్వైకల్ స్టిచ్ చేసి ఉంటే మాత్రం ఈ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయమంటాము. బట్ అదర్వైజ్ జనరల్గా లైక్ రెగ్యులర్ వాక్ కానీ యోగా అట్లాంటివి చేయొచ్చు. అండ్ సర్వైకల్ స్టిచ్ చేసినంత మాత్రాన నార్మల్ డెలివరీ అవ్వదు అనేది అయితే ఏమీ లేదు. బికాస్ మనం స్టిచ్ చేసేది గర్భసంచి ముఖద్వారం దగ్గర, అండ్ మీకు నార్మల్ డెలివరీ అయ్యేది ఉంటే డెఫినెట్గా బేబీ హెడ్ కిందికి జారుతుంది. జారినప్పుడు మీకు ఆటోమేటిక్గా పెయిన్ స్టార్ట్ అయినప్పుడు అది స్టిచ్ తీసేస్తారు. సో స్టిచ్ చేసినంత మాత్రాన నొప్పులే రావు, స్టిచ్ చేసినంత మాత్రాన నార్మల్ డెలివరీ అవ్వదు అనేది మాత్రం అది ప్యూర్లీ అపోహ మాత్రమే. స్టిచ్ ఎందుకు వేస్తామంటే జస్ట్ మనకు 9 నెలల వరకు మోయగలగాలి, ఆ ప్రెషర్ గర్భసంచి తట్టుకోగలగాలి అన్నట్టుగా అది వేస్తాం. అంతేకాని మీకు డెఫినెట్గా బేబీ హెడ్ జారే ఛాన్సెస్ ఉంటుంది, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో స్టిచ్ చేసినంత మాత్రాన నార్మల్ డెలివరీ అవ్వదు అనేది మాత్రం అలాంటిది ఏమీ లేదు, అది ప్యూర్లీ అపోహ మాత్రమే.